నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణంలో శ్రీ సంతోషమాత అమ్మవారి దేవస్థానంలో వైశాఖ మాసం సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున అఖిలాండకోటి బ్రహ్మాండి జనని సంతోషమాత అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాత సేవ, మహాన్యాస పూర్వక నమక చమక పంచ సూక్తములతో క్షీరాభిషేకం, అమ్మవారికి శ్రీ సూక్తం విధానముగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, అష్టోత్తర శతనామార్చన, కుంకుమ పూజ, అమ్మవారి జపం, అమ్మవారి పారాయణం, త్రికాల అర్చనలు ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనాలను అందజేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన, పట్టు కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలపై అంబేద్కర్ ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తదితర సిబ్బందికి శుక్రవారం నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన అధికారులు అందరినీ ఈ సందర్భంగా అభినందించారు. అదే స్ఫూర్తితో కౌంటింగ్ విజయవంతం చేయాలని కోరారు. ఖచ్చితమైన సమర్థవంతమైన ఓట్ల లెక్కింపునకు అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో సిబ్బందిని సన్నద్ధం చేయడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల లెక్కింపు కంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లు లెక్కింపు జరుగుతుందని, కౌంటింగ్ రోజు జరిగే సంఘటనల క్రమాన్ని వివరించారు. అందుకు తగ్గట్టుగా ఈ ప్రక్రియ కోసం సమగ్రంగా సన్నద్ధం కావాలని అన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్లకు నమ్మకం కలిగించే వరకు ఓపికగా ఉండాలని అన్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని అన్నారు. మాస్టర్ ట్రైనర్లు మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ అవగాహన కల్పించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, మాస్టర్ ట్రైనర్లు కిరణ్, ఎన్ బాలాజీ, మెప్మా పీడీ కిరణ్ కుమార్, శేషగిరి, జిల్లా వ్యాప్తంగా 350 మంది, వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. నగరంలోని స్థానిక 7 రోడ్ల కోడలి వద్ద కనకదుర్గ ఆలయం శుక్రవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. అర్చకులు గంధం దుర్గా ప్రసాద్, జీవి స్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. వేకుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు అర్చకులు తెలిపారు. 1940-41 సంవత్సరాల్లో ఆలయ స్థాపకులైన మచ్చ లక్ష్మీనారాయణకు ఒక స్వప్నం వచ్చిందని, నదిలో ఒక తొట్టితో 9 సంవత్సరాలు గల 3 ఆడపిల్లలు పడవ ప్రయాణం చేస్తున్నట్లు, వారు 3 వేర్వేరు రంగుల దుస్తులు ధరించి ఉన్నట్లు, వారు ఆలయ స్థాపకులైన లక్ష్మీనారాయణతో ఎర్రగౌను ధరించిన పిల్లను దుర్గాదేవి స్థానంలోను, పచ్చగౌను ధరించిన పిల్లను లక్ష్మీదేవి స్థానంలోను, తెలుపు గౌను ధరించిన పిల్లను సరస్వతీదేవి స్థానంలో నిలిపి పూజించాలని చెబుతూ అంతర్ధానం అయ్యారని, వచ్చిన స్వప్నం శుభసూచకమని భావించి 3 దేవతలను ప్రతిష్ఠించుట జరిగిందని స్థల పురాణం ద్వారా తెలుస్తుందని అన్నారు. అప్పట్లో దేవాలయ అర్చకులుగా గంధం సత్యంను నియమించినట్లు తెలుస్తుంది. త్రిశక్తి రూపమైన ఆలయం జిల్లాలో ఎక్కడా లేదని, ప్రస్తుతం సత్యం మనవుడు మచ్చ బుచ్చిబాబు వ్యవస్థాపక ధర్మకర్తగా, ఆలయ అర్చకులుగా గంధం దుర్గా ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. జూన్ 4వ తేదీన చిలుకపాలెం శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు ఉండాలని పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఓట్ల కౌంటింగ్ నిర్వహణ, కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన చర్యలు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సిఐలతో జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఓట్ల కౌంటింగ్ నిర్వహించే శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలు, జిల్లా ఆర్మ్ రిజర్వ్, సివిల్ పోలీసులతో 3 అంచెల బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నామని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, చేపట్టాల్సిన భద్రతా చర్యల పట్ల అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ట్రాఫిక్ రెగ్యులేషన్, వాహనాల పార్కింగ్ కు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 144 సెక్షన్ ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రజలు గుమిగూడకుండా చూడాలని అన్నారు. రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్స్ మినహా
మిగిలిన వారి మొబైల్స్ను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించవద్దని అన్నారు. ఫలితాలు వెల్లడైన తర్వాత జిల్లాలో ఎటువంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పెట్రోలింగ్ నిర్వహించాలని, ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు జి ప్రేమ్ కాజల్, వి ఉమా మహేశ్వరరావు, డిఎస్పీలు బాలచందర్ రెడ్డి, శృతి, త్రినాథరావు, నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాసరావు, విజయ్ కుమార్, జిల్లాలో సిఐలు పాల్గొన్నారు. నగరంలోని కాకి వీధిలో నిర్వహిస్తున్న ముత్యాలమ్మ తల్లి పండుగ మహోత్సవాల్లో భాగంగా శ్రీరాగ శ్రీనివాస కోలాట బృందం వారు చేసిన కోలాటం పలువురిని ఆకట్టుకుంది. అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో శుక్రవారం ఉదయం కోలాటం నిర్వహించారు. శ్రీరాగ శ్రీనివాస కోలాట బృందం వ్యవస్థాపకులు గురువు లింగం గిరిజాశేషు శిష్య బృందం చేసిన కోలాటం చూపరులకు ఆకట్టుకుంది. ఇప్పటికే తమ బృందం ఆధ్వర్యంలో జిల్లాలోని అనేక ఆలయాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చామని సభ్యులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి హిందూ హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడతామని అన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన కోలాటానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో ఆర్ట్స్ కళాశాలకు వచ్చే వాకర్స్ క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరా ప్రసాద్ తెలిపారు. శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేపడుతున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమం శుక్రవారం నాటికి 43వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాతల సహాయంతో సుమారు 2 నెలల పాటు మజ్జిగ చలివేంద్రాన్ని నడుపుతున్నట్లు పేర్కొన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నట్లే వ్యాయామం, నడక, క్రీడలు ఎంతో అవసరం అని అన్నారు. క్రీడల ద్వారా రక్తంలో ఉన్న వ్యర్థాలు పోయి మనిషి ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుందని అన్నారు. మనిషి బరువును బట్టి నీరు తీసుకోవడం ద్వారా వారికి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వనితా నడక సంఘం అధ్యక్షురాలు జి లక్ష్మి, కార్యదర్శి బి దేవి ప్రసాద్, క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గోలి ఉమామహేశ్వరరావు, ఎం మల్లిబాబు, గోలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగాలకు ఈ నెల 25వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ శనివారం జిల్లాలో 4 కేంద్రాల్లో ఎచ్చెర్ల మండలం, చిలకపాలెం జంక్షన్ శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, నర్సన్నపేట మారుతినగర్, గొట్టేపల్లి కోర్ టెక్నాలజీస్, టెక్కలి కే కొత్తూరు ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జిల్లాలో 830 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. వీరి కోసం పై కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు. ఉదయం 7:30 గంటల నుండి పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని అన్నారు. ఉదయం 8:30 గంటల తర్వాత అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే జిల్లాలోని అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్ నెట్ సెంటర్లను మూసివేయాలని తహసీల్దార్లకు ఆదేశించారు. ఈ సమావేశంలో సెక్షన్ ఆఫీసర్ ఎం బాలరాజు, సహాయ సెక్షన్ ఆఫీసర్ పి పద్మప్రియ, జిల్లా పౌర సంబంధాల అధికారి కె బాల్మాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పొన్నాడ బ్రిడ్జ్ వద్ద నాగావళి నది తీరాన గల హరేకృష్ణ హిల్స్లోని ఇస్కాన్ జగన్నాథ్ బల్దేవ్ సుభద్రమ్మాయి మందిరంలో గురువారం సాయంత్రం రాధా గోవిందులు నౌకా విహారయాత్ర సేవ ఘనంగా జరిగింది. నౌక విహారయాత్ర సేవలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వివిధ రకాల పూలను సమర్పించారు. అలాగే రాధా గోవింద నౌకను లాగారు. మందిర నిర్వాహకులు నౌక విహారయాత్ర విశిష్టతను భక్తులకు తెలియజేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మందిర నిర్వాహకులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రగతిని సమీక్షించేందుకు గాను క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులు నాణ్యతను పరిశీలన చేసేందుకు గాను ఈరోజు PR&RD జాయింట్ కమిషనర్ శివప్రసాద్ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రణస్థలం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో ప్లాంటేషన్, చెరువుల పూడికి తీత పనులు, ఫారం ఫాండ్స్ పనులను ఆయన పరిశీలించారు. అలాగే అవసరమయ్యే పలు సూచనలు రైతులకు సూచించారు. అనంతరం ఆయన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూగర్భ జలాలను పెంచుటకు నీటి పరిరక్షణ పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పథక సంచాలకులు చిట్టిరాజు, నిఘా అధికారి, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు.
మనిషి జీవన విధానాన్ని నిర్దేశించిన శాంతి ప్రబోధకుడు గౌతమ బుద్ధుడని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో బుద్ధ జయంతి సందర్భంగా గౌతమ బుద్ధుడు విగ్రహానికి విగ్రహదాతలు డాక్టర్ పిఎల్ఎన్ కృష్ణంరాజుతో పాటు వైద్యులు డాక్టర్ సింధూర, డాక్టర్ అరవింద్, డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, ప్రొఫెసర్ విష్ణుమూర్తి బృందం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనిషి మనసుని అదుపు చేసుకోవడంతో పాటు వాంఛలను అధిగమించడం ద్వారా పరిపూర్ణత సాధిస్తాడు అని తెలిపారు. ప్రపంచానికి జీవన మార్గాన్ని గౌతమ బుద్ధుడు నిర్దేశించారని అన్నారు. అవధాన పండితులు పైడి హరినాథరావు మాస్టారు బుద్ధుడు గొప్పతనంపై పద్యం ఆలపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మహీబుల్లా ఖాన్, మెట్ట అనంతం భట్లు, KNVS వర్మ, నక్క శంకర్రావు, పందిరి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర తెలంగాణ విభజన చట్టం 2014లో పేర్కొన్నట్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీల్లో మన వాటా ఆంధ్రప్రదేశ్కు 15% మెడికల్ సీట్లు ఈ జూన్తో పూర్తి అవుతున్న సందర్భంగా మరో 10 సంవత్సరాల కాలం పాటు ఈ 15% కోటాను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ SC సెల్ విభాగం ప్రధాన కార్యదర్శి SV రమణ మాదిగ కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఆస్తుల విషయంలో గానీ, నీటి పంపకాల విషయంలో గానీ, లీడ్ క్యాప్ లాంటి సంస్థలు ఆస్తులు బదలాయింపులో గానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో గానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికు, రాయలసీమ అభివృద్ధికు కేటాయించిన నిధులు విడుదల విషయంలో గానీ, అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు విషయంలో గానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగనందున ఈ మెడికల్ కాలేజీ సీట్ల వ్యవహారంలో మరొక 10 సంవత్సరాల కాలం పాటు ఈ 15% వాటాని అమలు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంతో పాటు విభజన సమయంలో ఇచ్చిన హామీలకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు వారుకున్న అవకాశాలు బట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఆంధ్రప్రదేశ్కు జరగాల్సిన న్యాయం కోసం పనిచేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం గార గ్రామంలో శాంతి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నిర్వాహకులు కొరుపూరి చిన్నారావు ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. వేసవి కాలంలో రక్తం లేక అనేక మంది రోగులు ఇబ్బంది పడుతున్నారని, అటువంటి సమయంలో చిన్నారావు స్ఫూర్తితో గారలో యువకులు రక్తదానానికి ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన రక్తదాతలకు రెడ్ క్రాస్ తరపున ప్రశంసా పత్రాలు, మెడల్స్ వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు నిక్కు అప్పన్న, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, రెడ్ క్రాస్ ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, డాక్టర్ కె శ్రీనివాస్, బి జగదీష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. నేరేడు పళ్ళతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేసవిలో శరీరం ఆరోగ్యంగా హైడ్రేట్గా ఉండడానికి తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే అనేక రకాల పోషకాలు వీటిలో లభిస్తాయి. పండ్ల వినియోగం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు కూడా ఇలాంటి పండు. నేరేడు అనేక ఔషధ గుణాలతో నిండి ఉంది. విటమిన్ సి, ప్రోటీన్, కాల్షియం, విటమిన్ B6, విటమిన్ A సహా అనేక పోషకాలు మరియు విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఈ రోజు మనం నేరేడు వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం. ఈ రోజుల్లో చాలా మంది మధుమేహం సమస్యను ఎదుర్కొంటున్నారు. షుగర్ రోగులు చాలా ఓపికగా ఉండాలి. ఆహారం, పానీయాల నుండి జీవన శైలి వరకు మధుమేహ రోగులు సంయమనం పాటించాలి. తినడం, త్రాగడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు నేరేడు చాలా మేలు చేస్తుంది. నేరేడులో తక్కువ గ్లైసెమిక్ కంటెంట్ కనిపిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నేరేడు చర్మానికి చాలా మేలు చేస్తుంది. నేరేడుని రెగ్యులర్గా తీసుకుంటే చర్మం గ్లో పెరుగుతుంది. జామున్లో యాంటీ ఆక్సిడెంట్లు అలాగే విటమిన్ సి ఉన్నాయి. దీని ఉపయోగం చర్మాన్ని మెరుగుపరుస్తుంది. జామున్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నేరేడులో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది హృదయ స్పందనను సాధారణంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. నేరేడులో తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. నేరేడులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీని ఉపయోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీని కారణంగా మీరు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. నేరేడులో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పెద్ద పెగ్గు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ నల్ల పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్ కణాలతో పోరాడడంలో సహాయపడుతుంది. నేరేడు తీసుకోవడం ద్వారా శరీరం ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. బుద్ధి నిండా తపనని నింపుకుని చేయాలనుకున్న పని ప్రారంభించు. ధర్మం ఎదురువచ్చి సహాయం చేస్తుంది. త్యాగం తనలో నింపుకుని తరింపజేస్తుంది. అదే కర్మయోగం. మనస్సులో స్వార్థం నిండితే హృదయంలో పరమాత్మకు చోటెక్కడిది? ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.